మంచు ఫ్యామిలీ గొడవలకు సంబంధించి రాచకొండ సిపి కీలక వివరాలు వెల్లడించారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎలాంటి జాప్యం లేదని, కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నామని చెప్పారు. చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాగే తీసుకుంటామని స్పష్టం చేశారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తలెత్తిన గొడవలకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మరికొన్ని ఫిర్యాదులకు సంబంధించి తాము ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే మరొకసారి వచ్చి పూర్తి వివరాలు చెప్తామన్నారు. కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతోందని మీడియాకు వివరాలు వెల్లడించారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని, చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని రాచకొండ సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, కానీ ఆయన డిసెంబర్ 24 వరకు సమయం అడిగారని చెప్పారు. మరోవైపు కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని, కోర్టు సూచనల ప్రకారం నడుచుకుంటామని సిపి చెప్పారు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. కోర్ట్ హెస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ 24th. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. విల్ అగైన్ గివ్ ఎ నోటీస్. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని సిపి తెలిపారు. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాల్సి ఉంటుందని, లేదంటే వారెంట్ ఇష్యూ చేస్తామని చెప్పారు. అయితే 126 BNSS ద్వారా మళ్లీ సమయం అడిగే అవకాశం మోహన్ బాబుకు ఉంటుందని తెలిపారు. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ అస్. సిస్టంలో ఉంది అది 126 BNSSలో. ఇఫ్ వాంట్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని, ఆయన వద్దనున్న గన్ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని సిపి చెప్పారు. డబుల్ బ్యారెల్ గన్ తో పాటు స్పానిష్ మేడ్ గన్ మోహన్ బాబు వద్ద ఉన్నాయన్నారు. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము. ఆయన దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్ గన్స్. మరోవైపు మోహన్ బాబు వల్ల రంజిత్ అనే వ్యక్తి గాయపడ్డారు కాబట్టి సానుభూతితో పలకరించడానికి వెళ్లి ఉంటారని, అయితే చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాగే తీసుకుంటామని సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు.